నా పేరు లక్ష్మీనారాయణ. 58 సంవత్సరాల కాంచి చేసుకుంటూనే వస్తున్న వృత్తి. ఇక మా 3 తరాల కాంచి కూడా ఇదే వృత్తి మీదనే ఆధారపడి వస్తుంది. తాతల కాలం కానించి కూడా చేస్తున్నాం. మా తాత, మా నాన్న, నేను, మా బాబు కూడా సహా ఇదే పని మీదనే వృత్తి. అంటే ఆ రోజులల్లా నూరుడు కత్తులతో చేసినాం. మధ్యాహ్నం ఇప్పుడు ప్లేళ్ళు, ఆ పైనుంచి ఇప్పుడు మొత్తం మిషన్లతోటే. అప్పటి కాలంలో అంటే నేను 10 పైసల కాంచి చేసుకుంటూ వచ్చినాం. మరి నేను ఈ డబ్బాల ఉండబట్టి కూడా కనీసం 25 సంవత్సరాలు దాటి. డబ్బా పెట్టిన మొదట్లోనంటే నేను 5 రూపాయల కంచి చేసుకుంటూ ఇప్పుడు 150 రూపాయల వరకు పెరిగిపోయింది. నెలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా కత్తెరలు పట్టించుకురావాలి. సామాన్లు అయిపోయినా కానీ తీసుకురావాల్సి వస్తుంది. ఇక మాకు దినసరిగా కాబట్టి దీంతో మాకు రోజు అవసరాల వస్తువు కాబట్టి కంపల్సరీ వాడుకోవాల్సి ఉంది. సంవత్సరానికి ఎంత ఇస్తారు అనే దాన్ని బట్టి ఆ రోజులలో ఊళ్ళల్లో సాముదారు కిందికి చేసేది అన్నట్టు. ఒడ్లు ఇచ్చుడు, జొన్నలు పండితే జొన్నలు ఇచ్చుడు, ఆ కూరగాయలు కానీ, మిరపకాయలు కానీ, శనక్కాయ కానీ, రైతుకు పండిన ప్రతి ఒక్క ధాన్యాన్ని మాకు ఖచ్చితంగా పని వాళ్ళందరికీ పెట్టేది అన్నట్టు. ఇక ఆ పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి ఇక మనకు రోజు టెక్నాలజీ పెరగడం వల్ల ఈడ ఉంటే సరిపోతలేదురా బాబు అని చెప్పానని కొద్దిగా సిటీకి అలవాటు పడి ఆ సిటీలో చిన్నపాటిది ఒక డబ్బా సంతలో పెట్టుకొని ఇక దాంట్లోనే వృత్తిని నడిపించుకుంటూ పోతాము.